హలో ఎవ్రీవన్. ఈ రోజు మనం నేర్చుకోపోయేది స్ట్రాంగ్ అడ్జెక్టివ్స్ గురించి. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఐఎమ్ గోన్ షేర్ విత్ యూ అ లీడర్స్ ఫార్ములా ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. మనం రోజు ఎంతో మందితో మాట్లాడుతుంటాం, కొన్ని వందల ఈమెయిల్స్ చూస్తుంటాం, కానీ కొన్ని మాటలు మాత్రమే మన మైండ్ లో అలా ఉండిపోతాయి కదా. హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వాట్ సెపరేట్స్ నార్మల్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ట్రూలీ ఎక్స్ట్రాడినరీ అన్ఫర్గెటబుల్ కమ్యూనికేషన్? ఇది కేవలం మీరు ఏం చెప్తున్నారు అనేది కాదు, ఎంత ఇంపాక్ట్ఫుల్ గా చెప్తున్నారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో లెట్స్ డైవ్ ఇన్. లెట్స్ స్టార్ట్ విత్ ద బేసిక్స్. అసలు ఈ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఇవి మన మాటలకి ప్రాణం పోసే పదాలు. ఒక వ్యక్తి ఒక వస్తువుని లేదా ఒక సిచ్యువేషన్ ని ఎలా ఉందో వివరించే వాటిని మనం అడ్జెక్టివ్స్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్ వాజ్ అ లాంగ్ మీటింగ్. ఇక్కడ లాంగ్ అనేది అడ్జెక్టివ్. మీటింగ్ ఎంతసేపు జరిగిందో అది చెప్తుంది. వీక్ అడ్జెక్టివ్స్ సిచ్యువేషన్ ని చాలా వేగ్గా డిస్క్రైబ్ చేస్తాయి. అదే స్ట్రాంగ్ అడ్జెక్టివ్స్ సిచ్యువేషన్ ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి అన్నమాట. లెట్స్ లుక్ ఎట్ సమ్ క్విక్ ఎగ్జాంపుల్స్. షీ వాస్ హ్యాపీ అబౌట్ ద న్యూస్. షీ వాస్ ఎక్స్టాటిక్ అబౌట్ ద న్యూస్. ఆఫ్టర్ అ లాంగ్ డే he was really tired. After a long day he was exhausted. I'm hungry. I'm starving. Before we dive in deeper into the topic and discuss more about our IT scenarios and our secret formula, let's see what intensifiers are. మన దగ్గర ఒక వీక్ అడ్జెక్టివ్ ఉన్నప్పుడు దాన్ని తీవ్రతను పెంచడానికి మనం వాడే పదాలని ఇంటెన్సిఫైయర్స్ అంటారు. కామన్ ఇంటెన్సిఫైయర్స్ ఏంటి? వెరీ, రియలీ, సో. ఇవి కామన్ గా మనం వాడే ఇంటెన్సిఫైయర్స్. మనకి ఏదైనా స్ట్రాంగ్ పదం దొరకనప్పుడు వీక్ అడ్జెక్టివ్ ముందు వెరీ అని తగిలిచ్చేస్తాం కదా, అలా. లెట్స్ ఇమాజిన్, మీరు ఒక స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ లో లేదా కోడ్ రివ్యూ మీటింగ్ లో ఉన్నారనుకోండి. ద కరెంట్ కోడ్ ఈస్ వెరీ ఓల్డ్ అండ్ ఇట్స్ రియలీ హార్డ్ టు చేంజ్ అని చెప్తారా? లేదా వీఆర్ డీలింగ్ విత్ ద లెగసీ కోడ్ దట్ ఈస్ ఇన్ఫ్లెక్సిబుల్. మోడిఫైయింగ్ ఇట్ విల్ అక్రూ సిగ్నిఫికెంట్ టెక్నికల్ డెట్. ఈ రెండు సెంటెన్సెస్ లో మీరు ఏ సెంటెన్స్ యూజ్ చేస్తారు? లెగసీ ఇంకా ఇన్ఫ్లెక్సిబుల్ అనే పదాలు వాడటం వల్ల మీరు ఒక సీనియర్ ఇంజనీర్ లాగా ప్రాబ్లమ్ ని క్లియర్ గా అనలైజ్ చేసి మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది కదా. లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. వెరీ క్లీన్ ఆర్ స్పాట్లెస్. ద సర్వర్ రూమ్ ఈస్ స్పాట్లెస్. రియలీ యాంగ్రీ or furious. The client was furious about the downtime. Extremely cold or freezing. The data center is freezing today. ఇప్పుడు అసలైన సీక్రెట్, ద లీడర్స్ ఫార్ములా. ఒక లీడర్ లా మాట్లాడాలంటే జస్ట్ మంచి మంచి వర్డ్స్ వస్తే సరిపోదు కదా, వాటిని ఎలా వాడాలో కూడా తెలియాలి. ఈ సెంటెన్స్ చూడండి. వీఆర్ వెరీ లేట్ ఆన్ ద డెలివరీ. ఇది ఒక కంప్లైంట్ లా ఉంది. ఇందులో ఒక ఇంపాక్ట్ లేదు, ఒక కాంటెక్స్ట్ లేదు. ఓవరాల్ సెంటెన్స్ చాలా వీక్ గా ఉంది. సో ఒక లీడర్ లా మాట్లాడాలంటే ముందు ఒక స్ట్రాంగ్ అడ్జెక్టివ్ తో స్టార్ట్ చేయండి, దానికి కాంటెక్స్ట్ యాడ్ చేయండి, అండ్ ఫైనలీ దాని ఇంపాక్ట్ ఏంటో చెప్పండి. మీరు ఎప్పుడైతే మాటల చివర ఇంపాక్ట్ ని యాడ్ చేస్తారో అప్పుడే ఆఫీస్ లో మీ మాటకు వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే you're not just reporting, you are strategizing. Let's see this. We are very late on delivery బదులు the delay is substantial on the cloud migration module, which means we might miss the Q3 launch window. ఆ రెండో సెంటెన్స్ ఎంత పవర్ఫుల్ గా ఉందో నోటీస్ చేశారా? Let's see some more examples. Completing the security patch by Friday is very important. Completing the security patch by Friday is mission critical to avoid a system breach. The new API is very slow under heavy load. The new API becomes unresponsive when traffic spikes, causing a bottleneck. I am very busy today with meetings. I am swamped with back-to-back stakeholder meetings today. The team gave a very good presentation to the client. The team delivered a stellar presentation that exceeded all clients' expectations. So, final గా గుర్తుంచుకోండి, మాస్టరింగ్ కమ్యూనికేషన్ అంటే జస్ట్ వొకాబులరీ షో ఆఫ్ చేయడం కాదు, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడం గురించి. స్ట్రాంగ్ అడ్జెక్టివ్స్ అనేవి మీ చేతిలో ఉన్న మంచి టూల్స్ లాంటివి. నెక్స్ట్ టైం మీరు ఆఫీస్ ఈమెయిల్ లో వెరీ ఇంపార్టెంట్ అని టైప్ చేసే ముందు ఒక్క క్షణం ఆగండి, దాన్ని మిషన్ క్రిటికల్ గా మార్చగలరా అని ఆలోచించండి. ఈ వీడియోలో షేర్ చేసిన సీక్రెట్ ఫార్ములా మీకు నచ్చిందా? దాన్ని మీరు ఎలా యూజ్ చేయబోతున్నారో నాకు కమెంట్స్ లో తెలియజేయండి. అండ్ యాజ్ ఆల్వేస్, please like, share and subscribe to my channel. Thank you for watching.